హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి ఫ్రమ్ మండే అనాలిసిస్ చేద్దామని. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. దాన్ని బట్టి విల్ గో ఫర్ టుమారోస్ అనాలిసిస్. ఓకేనా? నిన్న చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ప్రీవియస్ డే కన్నా లో. ఒక నిమిషం, సారీ, ప్రీవియస్ డే లో కన్నా కింద ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్ చేశాక కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ అయింది, డౌన్ సైడ్ ట్రేడ్. ఓకేనా? సో మీకు ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిపోయినాక మంచి ట్రేడ్స్ వచ్చి ఉండాలి. అది కూడా ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యాక మీకు బ్రేక్ అయిందేమో, బ్రేక్ అయింది ఎక్కడో, ఇక్కడ కూడా కాదు, ఇక్కడ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఏమో 9:15 to 9:30 క్యాండిల్, మీకు అది దాని లో బ్రేక్ అయింది 12 o'clock. 12 తర్వాత మీకు ట్రేడ్ వచ్చింది, యాక్చువల్ ట్రేడ్ వచ్చింది. 12కి ట్రేడ్ తీసుకున్నారు, మీకు ప్రాఫిట్ కనిపించి ఉండొచ్చు ఆల్మోస్ట్ 145కి. సో మీరు ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ ఎక్కడైనా తీసుకొని ఉంటే 145కి తీసుకొని ఉంటే మీకు 2 o'clock వరకు ట్రేడ్ ఇక్కడ వచ్చింటుంది ప్రాఫిట్, అంతే. మార్నింగ్ మాత్రం ఆల్మోస్ట్ చాలా సైడ్ వేస్ ఉండే, చాలా మంది ఎస్ఎల్ కూడా హిట్ అయి ఉంటాయి ఆ రోజు. ఓకే, నిన్న, సారీ, ఫ్రైడే రోజు. ఓకే, ఇప్పుడు మనము రేపు అంటే 11th మార్కెట్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ దోస్ నంబర్స్. ఓకే, చూడండి, మీకు సింపుల్గా ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుంటే, నేను ఇది 4 hours గీసుకొని 4 hours నుంచి 1 hour, 1 hour నుంచి 15 minutesకి వచ్చాను. సో అలా లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది ఒక వీడియో ఉంది, దాంట్లో చూసుకోండి. నా దాంట్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, హౌ టు డ్రా లెవెల్స్ అని, దాన్ని చూసుకోండి. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే మీకు అప్ సైడ్ రేట్స్ 55,560 అంటే 55,570 పైనే అప్ సైడ్ రేట్స్ చూడాలి. అండ్ డౌన్ సైడ్ రేట్స్ 55,990, 980 కింద చూసుకోవడం బెటర్. 980, ఎస్, 960 పెట్టుకోండి. 960 కింద చూసుకుంటే మీకు డౌన్ సైడ్ రేట్. అప్ సైడ్ రేట్స్ చూడండి, మీరు 560 పైన, 570 పైన చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 57,750 దాకా, 770 దాకా టార్గెట్. దానికన్నా పైకి వెళ్తే 55,920 అండ్ 56,50 దాకా టార్గెట్స్ ఉన్నాయి అప్ సైడ్ మంచిగా. అదే డౌన్ సైడ్ చూసుకుంటే మీకు 54,960 కిందకి చూసుకుంటే 54,850, 54,720, 54,600 ఈ టార్గెట్స్ మీకు ఉన్నాయి డౌన్ సైడ్. ఓకే, సో ఈ నెంబర్స్కి మనకి ఆప్షన్ చైన్ కూడా మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్, రైట్. ఇప్పుడు ఆప్షన్ చైన్లో చూడండి, మనం ఉన్నది 55,310 దగ్గర. ఓకే, హైయెస్ట్ ఓఐ ఎక్కడుందో చూడండి, హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడుందో చూసుకోండి. వాల్యూమ్ హైయెస్ట్ ఎక్కడుంది, 55,500 దగ్గర. అంటే 55,500 ఈస్ గోయింగ్ టు బి యువర్ రెసిస్టెన్స్. 55,500 పైన క్లోజింగ్ ఇస్తేనే మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, డౌన్ సైడ్ కూడా చూసుకుంటే మీరు సేమ్ థింగ్. డౌన్ సైడ్ చూడండి, 55,000 దగ్గర బాగా పెద్ద 55,000 దగ్గర చాలా మంచి సపోర్ట్ ఉంది. అంటే 55,000 దగ్గర అంటే మీకు 300 పాయింట్స్ ఉంది మధ్యలో. దీనికన్నా ముందు ఏదైనా పెద్దది ఉందంటే 55,300. 55,300 ఒకటి మీకు సపోర్ట్ లాగా పనిచేస్తుంది ఇనిషియల్గా. 55,300 బ్రేక్ అయితే 200 అండ్ 100 టార్గెట్స్ ఆర్ ఈజీ. దాని తర్వాత 55,000 బ్రేక్ అయింది అనుకోండి, మీకు 54,800, 54,700 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అదే నేను చెప్పానా లేదా అని చూసుకుందాం ఒకసారి. చూడండి, 55,500 పైన అన్నాను, ఇక్కడ చూడండి 54,950, 55,000 కింద అన్నాను, 54,970 కిందనే మీకు ఉన్నాయి. సో నెంబర్స్ ఆర్ మ్యాచింగ్. ఓకే, ఇంకొకటి మీరు ఆప్షన్ చైన్లో చూడాల్సింది ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. ప్రీమియమ్స్ చూడండి, మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. అప్ సైడ్ మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. డౌన్ సైడ్ కూడా మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి, చూసుకోండి. సో ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఆర్ మోర్. ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి దీని ఎప్పుడు డేట్ May 26. ఇవాళ ఎంత, రేపు ఎంత, 11th, ఇంకా 15 days. 15 daysలో మీకు మంచి 1,000 రూపీస్ అలా ఉంది. 15 days డివైడెడ్ బై 1,000 చేసుకోండి సింపుల్గా. 15 days బై డివైడెడ్ బై 1,000 చేసుకుంటే
మీకో నంబరొస్తుంది. అంత మూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 10 డేస్ చేసుకుంటే రూ. 100. కాకపోతే ఇప్పుడు మీకు అన్ని రోస్ ఉంది గాబట్టి పైకి కిందకెళ్తది. మూవ్‌మెంట్ అయితే మంచి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. యాస్ పర్ ఆప్షన్ చైన్. ఓకేనా? హ్మ్. సో, థట్స్ హౌ బ్యాంక్ నిఫ్టీ ఈస్. సో, బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉందండి. సో, మీకు ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేస్తే మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 2 లెవెల్స్ మధ్యలో మాత్రం ట్రేడ్ చేయకండి. ఇట్స్ సింపుల్ నో ట్రేడింగ్ జోన్. ఓకే. ఆహ్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.